కవి పరిచయము ప్రవేశిక చూసాము. అసలు చెలిమి అంటే సాధారణంగా స్నేహం అని అర్థము. ఈ స్నేహం అనేది చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ప్రాణ సమానులైనటువంటి వ్యక్తులైతే వాళ్ళ మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా అత్యద్భుతమైన స్నేహాన్ని కొనసాగించగలుగుతారు. ఈ స్నేహం వల్ల ఏమవుతుందంటే మన యొక్క బంధువులకు, పేరెంట్స్కి, మన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు చెప్పలేనటువంటి ఎన్నో విషయాలను మనం స్నేహితులతో పంచుకుంటాము. ఏ సమస్యలో ఉన్నా స్నేహితులు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఈ స్నేహం అనేది చాలా అద్భుతమైనటువంటిదిగా చాలామంది కవులు ఈ స్నేహాన్ని గురించి రకరకాల కావ్యాలు రాశారు. ఆ విధంగా రాసినటువంటి ఒక కవి పొన్నగంటి తెలగన. ఈ పొన్నగంటి తెలగన ఈ యొక్క మహాభారతంలో ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకొని ఈ యొక్క కావ్యంగా కావ్య ప్రక్రియలో దీన్ని రాశాడు. ఇది ఇయాల చరిత్ర తృతీయాశ్వాసం నుండి తీసుకోబడినటువంటిది చెలిమి అనేటువంటి పాఠ్య భాగము. అయితే ఈ చెలిమిలో ప్రాణ సమానులైనటువంటి ఇద్దరు స్నేహితులు ఒకానొకసారి జరిగినటువంటి ఒక చిన్న తప్పుకు గాను బద్ధశత్రులుగా మారిన విధానం అనేది మనకు తెలుసుకుంటాం. అంటే ఎంత ప్రాణ సమానులైనప్పటికీ అభిప్రాయ భేదం అనేది రాకుండా చూసుకుంటే ఆ స్నేహం అనేది కలకాలం వర్ధిల్లుతుంది. అలా కాకుండా ఆవేశాలకు లోనయ్యి అపార్థాలకు దారితీస్తే ఆ స్నేహం అనేది విడిపోవడానికి ఒక క్షణకాలం కూడా పట్టదు. ఇక్కడ పూర్వకథకు సంబంధించి ఈ యొక్క రాక్షసరాజు అయినటువంటి వృషపముడి కూతురు శర్మిష్ఠ. ఆమెకు దాదాపు 1000 మందికి పైగా చెలికత్తెలు ఉంటారు. ఆమెకు ఒక ప్రాణ స్నేహితురాలు ఉంటుంది. ఆమె దేవయాని. ఈమె దానవ కులానికి గురువైనటువంటి, అంటే రాక్షస కులానికి గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క కుమార్తె ఈ దేవయాని. అయితే ఈ దేవయాని శర్మిష్ఠ ఇద్దరు కూడా ప్రాణ సమానమైనటువంటి స్నేహితురాలు అయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో జరిగిన ఒక చిన్న సంఘటన అనేది వారిని ఎలా బద్ధశత్రువులుగా మార్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇందులో చూస్తాం. ఒకానొక సమయంలో వీళ్ళంతా కలిసి ఒక సరోవరం దగ్గర, కొలను దగ్గర వీళ్ళు స్నానాలు చేస్తుంటే ఆ యొక్క సుడిగాలి వలన ఆ బట్టలని తారుమారవుతాయి. అప్పుడు చెలికత్తెలు ఈ యొక్క బట్టలను తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు ధరించిన తర్వాత ఆ పొరపాటులో ఏమవుతుందంటే బట్టలు మారిపోయి దేవయాని బట్టలు శర్మిష్ఠ బట్టలు దేవయాని కట్టుకుంటుంది. అప్పుడు ఆ సమయంలో వచ్చినటువంటి కోపం ఆధారంగా ఈ యొక్క శర్మిష్ఠ దేవయాని ఒక నూతిలో తోసి పోతుంది. ఆ నూతిలో బాధపడుతున్నటువంటి ఈ యొక్క దేవయాని రచించినటువంటి వియాది చక్రవర్తితో మరి ఈ యొక్క దేవయాని చెలికత్తె అయినటువంటి పూర్ణికని ఆమె ఏ విధంగా చెప్పిందో మనకు ఈ పాఠ్య భాగంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఈ లెసన్లో ప్రతిపదార్థ పద్యాన్ని చూద్దాం. చెలిమి పాఠ్య భాగానికి సంబంధించి మొదటి పద్యము ప్రతిపదార్థ పద్యం చాలా ఇంపార్టెంట్ అయినది. ఇక్కడ పద్యం ఒకసారి చూడండి. కనుగొని నెమ్మది నెగులు బ్రహ్మగరక్కసియుజ్జయంచు పేకొనదగునట్టి శుక్రునకు పూర్మి కూతురు దేవయాని నాదనరిన ఇన్నెనంత నొక తప్పునకై వృషపరువు పట్టి నూతను బడద్రోచిపోయనని దాని తెరంగది విన్నవించినన్. కనుగొని నెమ్మది నెగులు బ్రహ్మగ రక్కసియుజ్జయంచు పేకొనదగునట్టి శుక్రునకు పూర్మి కూతురు దేవయాని నాదనరిన ఇన్నెనంత నొక తప్పునకై వృషపరువు పట్టి నూతన్ బడదోచిపోయనని దాని తెరంగది విన్నవించినన్. అంటే ఈ యొక్క శర్మిష్ఠ ఈ యొక్క తన స్నేహితురాలైన దేవయానిని ఆ బావిలో నెట్టేసి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పాటలీపుత్రానికి చెందినటువంటి యయాతిరాజు దారి తప్పి అడవిలో జాబాలి ముని ఆశ్రమానికి వెళ్ళి వస్తూ ఉన్న సందర్భంలో ఈ యొక్క బావిలో నుంచి ఏడుపు వినపడుతుంది. అప్పుడు ఆమెను రక్షిస్తాడు. అప్పుడు ఆ వెంట ఉన్నటువంటి చెలికత్తె ఏమన్నది, ఈ యొక్క యయాతి చక్రవర్తితో ఏమన్నదో మనకు ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి పద విభజన చూడండి. కనుగొని నెమ్మది నరి ప్లస్ మది నెగులు బ్రహ్మగ రక్కసి వజ్జయంచు వజ్జ అంచు పేర్కొన దగున
ఫస్ట్ కనుగొని, కనుగొని అంటే చూచి, అంటే ఆ యొక్క పూర్ణిక అనేటువంటి దేవయాని చెలికత్తే ఈ యయాతి రాజును కనుగొని చూచి నెమ్మది, నెరి ప్లస్ మది, బాధ, క్రమగా, క్రమగా ఆవరించగా, రక్కసి అంటే రాక్షసి అనే దానికి వికృతి పదం ఇది కాబట్టి రాక్షస, రాక్షసుల, వజ్జ, రాక్షసుల వజ్జ, గురువు, గురువు, అంచు, అంటూ, పేర్కొన, వజ్జ, గురువు, అంచు, అంటూ, పేర్కొన, అంటూ, పిలువబడే, పిలువబడే, పిలువబడ, దగునట్టి, దగిన లేదా తగిన, తగిన, శుక్రునకు, శుక్రునకు, శుక్రాచార్యునకు, కూరిమి, కూరిమి, ప్రేమగల, కూతురు, కూతురైన, దేవయానిన, దేవయానిన, దేవయాని అనే పేరు గల, ప్రణయిన, ఉన్న, ఇన్నెలంతా, ఈ ప్లస్ నెలంతా, ఈ తీగ వంటి, తీగ వంటి స్త్రీ, ఒక తప్పునకు, ఒక తప్పునకు ప్లస్ ఐ, ఒక తప్పు కోసం, ఉష పరుగు పట్టి, ఉష పరుగు పట్టి, ఉష పరుగుని కూతురు,
విన్నవించగా ఏమంటున్నాడు ఇక్కడ? ఆ యొక్క దేవయాని చెలికత్తైనటువంటి కూర్మిక అనే అమ్మ ఈ యొక్క యయాతి మహారాజును చూసి కనుగొని చూసి నెరి ప్లస్ నెమ్మది తన మనసులో నీళ్లు బాధ క్రమగా ఆవరించగా రక్కసి రాక్షసుల వజ్ర గురువు అంచు అంటూ పేర్కొన పిలువబడే తగునట్టి తగిన శుక్రునకు శుక్రాచార్యులకు కూరిమి ప్రేమగల కూతురైన దేవయాని అనే పేరు గల తనరైన ఉన్న ఈ నెలంతా ఈ తీగ వంటి స్త్రీ ఒక తప్పునకై ఒక తప్పు కోసం వృషపరువు బట్టి వృషపరువుడు అనే రాక్షసరాజైనటువంటి అతని యొక్క కుమార్తె శర్మిష్ట నూతిలో పడను రోచి పడత్రోసి అంటే తోసి పోయం ప్లస్ అని పోయింది అని దాని తరకు ఆ జరిగిన అంటే దేవయాని ఎందుకు బావిలో ఉన్నదనే విషయాన్ని అది ఆ భూమిక విన్నవించగా కాబట్టి ఏమంటున్నది? ఆ వచ్చినటువంటి యయాతి మహారాజును చూసి, ఓ మహారాజా, ఈమె రాక్షస వంశానికి గురువైనటువంటి శుక్రాచార్యుడికి అతి ప్రియమైనటువంటి ముద్దుల కుమార్తె దేవయాని అనే పేరు కలిగిన ఈమె రాక్షసరాజైనటువంటి వృషపరుడి కూతురు ఒక తప్పు కోసము ఈమెను నూతిలో పడదోసి వెళ్ళిపోయింది. ఇది జరిగిన కథ అని చెప్పి ఆ యొక్క కూర్మిక ఆమె ఈ యొక్క యయాతి మహారాజుతో ఈ యొక్క పద్యం చెప్తున్నది. కాబట్టి ఇక్కడ అన్వయ క్రమము అంటే ఏ వరుస క్రమంలో పదాలన్నీ వస్తే భావం అనేది సంపూర్ణంగా నిలబడుతుందో, సంపూర్ణంగా అవగతమవుతుందో దానిని అన్వయ క్రమం అంటారు. అన్వయ క్రమంలో మన ప్రతి పదార్థానికి సంబంధించి ఒక మార్పు ఖచ్చితంగా అన్వయ క్రమానికి ఉంటుంది. తర్వాత మధ్య మధ్యలో పద విభజన చేయడం వలన పద విభజనకు కూడా ఖచ్చితంగా 1 మార్కు ఉంటుంది. రిమైనింగ్ 4 మార్కులు ఈ యొక్క ప్రతి పదార్థం రాసినందుకు. కాబట్టి ఈ పదాలన్నీ అన్వయ క్రమంలో రాసిన ఈ పదాలన్నీ వరుసగా మనము ఒక వరుస క్రమంలో పేర్చి రాసినట్లయితే దాన్ని సంక్షిప్తమైనటువంటి భావం అవుతుంది. ఆ భావాన్ని ఆధారం చేసుకుంటే ఈ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి ప్రశ్న వచ్చినప్పటికీ కూడా మనం సరైన సమాధానాన్ని గుర్తించగలుగుతాము. కాబట్టి దానికి సంబంధించి ఏ రకంగా ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా మనము ఈ భావాన్ని సంక్షిప్తంగా రాసినట్లయితే, ఈ అన్వయ క్రమంలో రాసినట్లయితే మనకు ప్రతి పదార్థము పర్ఫెక్ట్ గా వస్తుంది. కాబట్టి ఇంకొకసారి చూసినట్లయితే కనుగొని నెమ్మది బ్రహ్మగరక్కసి యొజ్జయంచు పేర్కొనదగునట్టి శుక్రునకు కూర్మి కూతురు దేవయాని నాదనదినలంతనొక తప్పునకై వృషపరువు పట్టి నూతన్బడదోచిపోయెనని దాని తెలంగది విన్నవించినని ఆ వచ్చినటువంటి యయాతి మహారాజును చూసి కనుగొని చూసి నెమ్మది తన యొక్క మనసులో నీళ్లు బాధ అనేది కమ్మగా ఆక్రమించగా రాక్షసుల గురువు అంచు అంటూ పేర్కొనగలుగుతున్నటువంటి శుక్రునకు శుక్రాచార్యులకు కూరిని మిక్కిలి ప్రియమైనటువంటి కూతురైన దేవయాని అనే పేరు కలిగినటువంటి ఈ ధనైన ఈ యొక్క నీళ్ళంతా ఈ యొక్క తీగ వంటి స్త్రీ ఒక తప్పునకై ఒక చిన్న తప్పు కోసమై వృషపరుడి కూతురైనటువంటి శర్మిష్ట పట్టుకొని నూతిలో పడద్రోచి పోయిందని దాని ఆ జరిగిన వృత్తాంతము ఆ భూమిక వివరించింది అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఈ జరిగినటువంటి కథ ఎందుకు ఆ యొక్క దేవయాని బావిలో ఉన్న దేవయాని పడడానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని ఈ భూమిక అనేటువంటి దేవయాని చెందితే యయాతి మహారాజుతో ఈ ప్రతిపదార్థ పద్యంలో చెప్పింది. మరి ఈ ప్రతిపదార్థ పద్యంలో ఇలా చెప్పిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఆ యయాతి మహారాజు ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. అతీవ వృషపరుడనెవ్వండతని అనుంగుతు పేరేమి తను బట్టి నూతంద్రోయునంత పని ఏమి చేసని అలరుంబోడి అనుగుణవు ఆరుగంటి యయాతి చూసి. ఎప్పుడైతే ఈ యొక్క రాక్షసరాజైనటువంటి వృషపరుడి యొక్క కూతురైనటువంటి ఆమె
వెళ్ళిపోయింది అని అనగానే అప్పుడు యయాతి మహారాజు ఏమంటున్నాడు? అతివా అతివా ఓ శ్రీ వృషపర్వుడనెవ్వండు. ఇక్కడ ఏమన్నాడు? వృషపర్వు పట్టి అన్నాడు కదా, కాబట్టి ఆయన తెలియదా? వృషపర్వుడనెవ్వండు. ఈ వృషపర్వుడు అనేవాడు ఎవడు? అతని అనుంగు కూతు పేరేమి? ఎందుకని? ఈ వృషపర్వుడి కూతురు నీ యొక్క చెల్లిని బావిలో తోసిందని చెప్తున్నావు కదా, కాబట్టి ఆ వృషపర్వుడు ఎవరు అసలు? అతని అనుంగు కూతు పేరేమి? అతని ప్రియమైనటువంటి పట్టి ఆ కూతురు యొక్క పేరు, వృషపర్వుడి కూతురి పేరేమిటి? తను బట్టి, తను ఆ యొక్క వృషపర్వుడి కూతురు పట్టి పట్టుకొని నూతనోయు బావిలో తోచే అంత పని ఏమి చేసి నీ ఎలరుకోడి. మరి చాలా పెద్ద తప్పు చేస్తే కదా మామూలుగా ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుపోయి బావిలో తోసిందంటే, ఈ అమ్మాయి అసలు ఏం చేసింది? తను బట్టి నూతన దోశ అంత పని ఏమి చేసి నీ అలరుకోడి అంటే ఈ జీవన శరీరం కలిగినటువంటి ఈ దేవయాని ఆమె ఈమెను పట్టుకొని బావిలో చేసే అంత తప్పు ఈమె ఏం చేసింది? అనుడు అనగా వాలుగంటి అంటే పొడవైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ గూర్ణిక యయాతిని చూసి ఈ విధంగా చెప్పింది. కాబట్టి ఏం చెప్పాడు ఈ పద్యంలో? ఓ అతివా ఓ శ్రీ, ఇక్కడ నువ్వు చెప్పావు కదా వృషపర్వు పట్టి నీ యొక్క చెల్లి బావిలో తోసిందని, కాబట్టి ఆ వృషపర్వుడు అంటే ఎవరు అసలు? ఆ వృషపర్వుడి యొక్క ముద్దుల కూతురు పేరేంటిది? అసలు ఆమె నీ చెల్లిని పట్టుకొని ఎందుకు బావిలో తోసింది? ఆ బావిలో తోసే అంత గొప్ప పని అంటే అంత కఠినమైనటువంటి పని నీ యొక్క చెల్లి, నీ యొక్క స్నేహితురాలు ఏం చేసింది? అనుడు అనగా వాలుగంటి ఆ పొడవైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ భూమిక యయాతిని చూసి, ఆ యయాతి మహారాజును చూసి ఈ విధంగా అన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఈ యొక్క దీనిలో ఎప్పుడైతే యయాతి మహారాజుని యొక్క గూర్ణిక చూసిందో తన మనసులోని బాధ అంతా ఆక్రమించగా తన స్నేహితురాలైనటువంటి దేవయానికి పట్టినటువంటి గతిని చూస్తూ ఈ యొక్క రాక్షస వంశానికి గురువైనటువంటి వాడు, గురువుగా పేర్కొనదగినటువంటి శుక్రాచార్యుడికి ప్రియమైనటువంటి కూతురైనటువంటి దేవయాని అనే పేరు కలిగిన ఈమె ఒక చిన్న తప్పు కోసము వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తె పట్టుకొని ఈమెను నూతిలో తోచి వెళ్ళింది అని చెప్పగానే అప్పుడు యయాతి మహారాజు ఓ అతివా ఓ శ్రీ, ఈ వృషపర్వుడు ఎవరు? అసలు ఎవరి వృషపర్వుడు? వృషపర్వుడి యొక్క కూతురు పేరేమి? ఎందుకు ఈ యొక్క స్త్రీని బావిలో నెట్టేసి అక్కడ ఆమె వెళ్ళిపోయింది? బావిలో నెట్టడానికి అవసరమైనంత కారణం ఉన్న పని ఈ యొక్క స్త్రీ ఏమి చేసింది అనగానే ఆ యొక్క వారు కన్నులు కలిగినటువంటి ఆ గూర్ణిక ఈ యొక్క ఈ వృషపర్వుడి యొక్క కూతురి గురించి, వృషపర్వుడి గురించి తర్వాత